271 దేశానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గాను భూటాన్ యొక్క నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? WHO ప్రాంతీయ డైరెక్టర్, సౌత్ ఈస్ట్ ఆసియా, డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ దేశానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ను పొందారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకలో భారత జాతీయుడైన సింగ్ను సత్కరించారు. WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ యొక్క మొదటి మహిళా ప్రాంతీయ డైరెక్టర్ అయిన డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ 2014 నుండి 2024 వరకు భూటాన్లో పరివర్తనాత్మక ఆరోగ్య సంరక్షణ నాయకత్వానికి మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె పదవీకాలం భూటాన్తో సహా చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. షెడ్యూల్ కంటే ముందే మీజిల్స్ మరియు రుబెల్లాను తొలగించిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్లో భూటాన్ రాణించడంలో ఆమె గణనీయమైన కృషి చేసింది. ఇటీవలి అవార్డులు: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డాక్టరేట్ డాక్టర్ నితిన్ మోహన్ లాల్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2023, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ విజనరీ లీడర్ ఐకాన్ 2023 అవార్డు, డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ మిస్ ఇండియా USA 2023, రిజుల్ మైనీ భారతీయ అమెరికన్ మిస్సెస్ ఇండియా USA 2023, స్నేహ నంబియార్ మసాచుసెట్స్ నుండి మిస్ టీన్ ఇండియా USA 2023, సలోని రామ్మోహన్ పెన్సిల్వేనియా నుండి 272 కింది వాటిలో ఏది ఇండస్ట్రియల్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ విభాగంలో ఫిక్కీ వాటర్ అవార్డు 2023 యొక్క 11వ ఎడిషన్ను అందుకుంది? NTPC కాంతి ఇండస్ట్రియల్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కేటగిరీ కింద ఫిక్కీ వాటర్ అవార్డు 2023 యొక్క 11వ ఎడిషన్ను అందుకుంది. న్యూఢిల్లీలోని ఫిక్కీ ఫెడరేషన్ హౌస్లో జరిగిన 9వ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక ప్రశంసలు అందజేయబడ్డాయి. NTPC కాంతి యొక్క గుర్తించదగిన నీటి సంరక్షణ ప్రయత్నాలను మరియు దాని కార్యకలాపాలలో నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ఈ అవార్డు గుర్తించింది. సంస్థ ఉద్యోగులు మరియు స్థానిక సమాజంలో బాధ్యతాయుతమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి అవగాహన ప్రచారాలను కూడా ప్రారంభించింది. ప్రతి సంవత్సరం అందించే ఫిక్కీ వాటర్ అవార్డులు నీటి సంరక్షణ మరియు నిర్వహణలో వారి ఆదర్శప్రాయమైన ప్రయత్నాలకు వివిధ రంగాలలోని సంస్థలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఈ అవార్డులు భారతదేశం అంతటా స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించే విస్తృత లక్ష్యానికి దోహదం చేస్తాయి. 273 13వ PSC ఎక్సలెన్స్ అవార్డ్స్లో మినీ రత్న కేటగిరీ కింద ప్రదీప్ కుమార్ దాస్ గౌరవనీయమైన CMD ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. కింది వాటిలో ఏ సంస్థకు ఆయన CMD? న్యూఢిల్లీలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన 13వ PSC ఎక్సలెన్స్ అవార్డ్స్లో మినీ రత్న కేటగిరీ కింద ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ REDA CMD ప్రదీప్ కుమార్ దాస్ గౌరవనీయమైన CMD ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు సంస్థ యొక్క వృద్ధికి, మార్గదర్శక ఇంధన పరివర్తన కార్యక్రమాలకు మరియు REDE మరియు పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధికి అత్యుత్తమ సహకారాన్ని అందించిన అతని అసాధారణమైన నాయకత్వాన్ని గుర్తించి శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఈ ప్రశంసలను అందుకున్న వరుసగా 2వ ఆర్థిక సంవత్సరంగా గుర్తించబడింది. REDA రన్నర్
ప్రశంసలను కూడా పొందింది. కార్యాచరణ, పాలన, సామాజిక, పర్యావరణ శ్రేష్ఠత మరియు సమగ్రతకు దాని నిబద్ధతను నొక్కి చెప్పింది. 2074 ఏ మిషన్ కోసం ఇస్రోకు లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ లభించింది? చంద్రుని అన్వేషణను ముందుకు తీసుకెళ్లడంలో మరియు ఖగోళ రహస్యాలను అర్థం చేసుకోవడంలో మరియు చంద్రయాన్ 3 యొక్క మొదటి సాఫ్ట్ ల్యాండింగ్ వేడుకలో దాని అడపాదడపా స్ఫూర్తికి ఇస్రోకి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ లభించింది. ఇస్రో ఈ అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి. ఇది చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర అంతరిక్ష నౌక యొక్క మొట్టమొదటి సాఫ్ట్ ల్యాండింగ్ మరియు చంద్ర అన్వేషణను ముందుకు తీసుకెళ్లడంలో ఇస్రో యొక్క తిరుగులేని స్ఫూర్తి కోసం. ఇస్రో తరపున దీనిని హుసావిక్, ఐస్లాండ్ లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం నుండి ఐస్లాండ్లోని భారత రాయబారి బి శ్యామ్ అందుకున్నారు. 275 2023 సాహిత్య అకాడమీ అవార్డుల గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి. సాహిత్య అకాడమీ తన వార్షిక సాహిత్య అకాడమీ అవార్డు 2023ని 24 భాషల్లో ప్రకటించింది. సంజీవ్ తన హిందీ నవల ముఝే పహచానోకు సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంటారు. నీలం శరణ్ గౌర్ రాగ జాంకీలో ఆమె ఆంగ్ల నవల రిక్వియంకు అవార్డును అందుకుంది. 9 కవితా పుస్తకాలు, 6 నవలలు, 5 కథా సంకలనాలు, 3 వ్యాసాలు, 1 సాహిత్య అధ్యయనం ఈ ఏడాది సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకున్నాయి. 24 భాషల్లో ప్రముఖ జ్యూరీ సభ్యులు సిఫార్సు చేసిన అవార్డులను అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన సమావేశమైన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. అవార్డు సంవత్సరానికి ముందు 5 సంవత్సరాలలో, అంటే జనవరి 2017 మరియు డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో ప్రచురించబడిన పుస్తకాలకు సంబంధించినవి. చెక్కబడిన రాగి ఫలకం, శాలువా మరియు ₹1,00,000తో కూడిన పేటిక రూపంలో ఈ అవార్డును మార్చి 12, 2024న జరిగే అవార్డు ప్రెజెంటేషన్ ఫంక్షన్లో ప్రదానం చేస్తారు. సాహిత్య అకాడమీ మార్చి 12, 1954న స్థాపించబడింది. ఇది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ క్రింద ఒక స్వయంప్రతిపత్త సంస్థ మరియు భారతీయ భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. భాషలు, శీర్షిక, రచయిత పేరు 1. అస్సామీ, డాక్టర్ ప్రణవజ్యోతి దేక శ్రేష్ఠ గల్ప, చిన్న కథలు, ప్రణవజ్యోతి దేక. 2. బెంగాలీ, జబర్ పరి, నవల, స్వప్నమోయ్ చక్రవర్తి. 3. బోడో, సి. ఉఫారి సర్ని, చిన్న కథలు, వినోద్ సోనా మింజ్. 4. డోగ్రీ, దౌన్ సదియన్ ఏక్ సీర్, కవిత్వం, గజల్, విజయ్ వర్మ. 5. ఇంగ్లీష్, రిక్వియం ఇన్ రాగ జాంకీ, నవల, నీలుం సరణ్ గౌర్. 6. గుజరాతీ, సైరంధ్రి, ఇతిహాస నవల, సందీప్ జోషి. 7. హిందీ, ముఝే పహచానో, నవల, సంజీవ్. 8. కన్నడ, మహాభారత అనుసంధాన భారత, కవిత, లక్ష్మేష్ తోల్పాడి. 9. కాశ్మీరీ, యత్వావా హాలిస్ టూమ్ తసోలే జలే, వ్యాసం, మన్షూర్ బన్హాలి. 10. కొంకణి, వర్సల్, చిన్న కథలు, మహాబలేశ్వర్ సేల్. 11. మైథిలి, బోధ సంకేతన్, వ్యాసాలు, బసుకినాథ్ ఝా. 12. మలయాళం, మలయాళ నవల దేశకళాంగళ్, సాహిత్య అధ్యయనం, E.V. రామకృష్ణన్. 13. మణిపురి, యాంగ్ఖోయిబాగి నాంగ్లో హెల్లి, కవిత్వం, సోరోఖైబం గంభిని. 14. మరాఠీ, రింగన్, నవల, కుసుంఖత్రి రాణా.
15 నేపాలీ నేపాలీ లోక్షిత్యారా లోక్సంస్కృతికో పరియోచ వ్యాసం జుద్దర్ రానా 16 ఒడియా అప్రస్తుత పృథ్యు కవిత్వం అసుతోష్ పరిదా 17 పంజాబీ మండి చిప్ కవిత్వం స్వర్ణజిత్ సావి 18 రాజస్థానీ మనక్ మతి కవిత్వం గజే సింగ్ రాజ్పురోహిత్ 19 సంస్కృతం శూన్యే మేఘఘనం కవిత్వం అరుణ్ రంజన్ మిశ్రా 20 సంతాలీ జబా బహా చిన్న కథలు తారాసీన్ బాస్కీ తురియా చాంద్ బాస్కీ 21 సింధీ హతు హిక్రో పహింజారో గజల్ వినోద్ అసుదాని 22 తమిళం నీరవియల్ పద్యాలు చిన్న కథలు రాజశేఖరన్ దేవి భారతి 23 తెలుగు రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు చిన్న కథలు టి పట్టాభి సత్యం 24 ఉర్దూ రాజ్ దేవ్ కి అమ్రాయ్ నవల సాదిక్వా నవాబ్ సాహెర్